ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద పెద్ద చర్చ నడిచింది. తర్వాత ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెడితే 2/3 వంతు ఓట్లు వస్తే ఆ బిల్లు పాస్ అయినట్టు, లేకపోతే అది వీగిపోతుంది. ఈరోజు అలానే జరిగిపోయింది. 2/3 రాలే, మహిళా బిల్లు వీగిపోయింది. ఈ మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అయిపోతుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక ప్రీ ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారు అందరికీ లేఖలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారికి లేక, వైఎస్ షర్మిలకి లేక, వాళ్ళకి లేక, వీళ్ళకి లేక అని చెప్పేసి లేఖలు రాశారు. మీరందరూ కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేయాలి, ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిపోతుంది అని చెప్పేసి అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి లేఖలు రాశారు. ఇంకా ఎందుకంటే క్రెడిట్ దొబ్బేయాలి కదా, నా వల్లనే పార్లమెంటు బిల్లు పాస్ అయిందని చేసి చెప్పుకోవాలి కదా, ప్రయత్నాలు చేశారు. తర్వాత నిన్న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక మహిళా నేతలు అందరూ కూడా హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వచ్చారు. హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కే ముందు సెల్ఫీలు, వీడియోసు నా సామిరంగా బీభత్సం చేశారు. వాళ్ళు ఏమన్నా సరే రాష్ట్రంలో ప్రజా సమస్యలకు సంబంధించి ఏమైనా ఢిల్లీలో పోరాటాలు చేయడానికి వెళ్తున్నారా? కాదు. అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని, వీడియోస్ తీసుకొని, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా వీడియోసే. తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ ఎక్కారు, ఢిల్లీలో దిగారు. దిగిన తర్వాత కూడా మళ్ళీ సెల్ఫీలు, ఫొటోసు, వీడియోసు. నా సామిరంగా చిన్న హడావుడి చేయలే. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిపోయిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల చేత స్వీట్లు తినిపించి, ఇదంతా కూడా మా చంద్రబాబు నాయుడు గారి ఘనతే, మా బాబుగారి అందరికీ లేఖలు రాయడం వల్లే బిల్లు పాస్ అయిపోయింది, అంతా మా బాబుగారి వల్లే అని చెప్పేసి ఒక బీభత్సంగా ఇంకా దాన్ని ఇంకా మీడియాలో బాగా హైప్ క్రియేట్ చేసి ఇంక మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారు అంతా మా బాబు గారు అని చెప్పేసి ఇంకా హడావిడి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. వీళ్ళు ఢిల్లీలో ఏ అడుగు పెట్టారేమో తెలియదు, కానీ పార్లమెంట్లో ఆ మహిళా బిల్లు వీగిపోయింది. వాళ్ళు చేసినటువంటి హడావిడి మామూలు హడావిడి కాదు. అసలు ఆ ఫొటోస్, ఆ వీడియోస్, ఆ సెల్ఫీ ఫోటోలు చూస్తే నిజంగానే అమ్మా అనుకుంటాం. కానీ చాలామంది అనుకుంటారు వీళ్ళేదో ప్రజా సమస్యల గురించి ఢిల్లీలో పోరాటాలు చేయడానికి వెళ్తున్నారు అనేసి అనుకుంటారు. పోరాటాలు చేయడానికి కాదు, ఇక్కడికి వచ్చి స్వీట్లు తినిపించడానికి వచ్చారు పాపం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిర్మలా సీతారామన్ గారితో కలిసి ఫొటోస్ తీసుకున్నారు. తర్వాత పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా గారిని కలిసి అక్కడ సీఎం రమేష్ ఒక పక్క, తర్వాత మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మహిళా నేతలు అందరూ కూడా కలిసి ఫొటోస్ అయితే గట్టిగా తీసుకున్నారు. పార్లమెంట్ భవనం దగ్గర ఫోటోలు తీసుకున్నారు. మొత్తానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. మహిళలు, తెలుగుదేశం పార్టీ మహిళలు అందరూ కూడా, హోంమంత్రి అనితా మేడం గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మీద అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. తర్వాత ఆ బిల్లు వీగిపోయింది. ఆ బిల్లు వీగిపోకుండా ఉంటే డీలిమిటేషన్కి సంబంధించి బిల్లు కూడా పాస్ చేయాలని చెప్పేసి అనుకున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ మహిళా బిల్లు ఎప్పుడైతే వీగిపోయిందో ప్రతిపక్షాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి దానికి వ్యతిరేకంగా ఓటు వేశారో దెబ్బకి కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ బిల్లుని ప్రవేశపెట్టకుండానే వెనక్కి తీసేసుకునేది. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఫెయిల్ అయింది, దీన్ని కూడా పెట్టామంటే ఇది కూడా ఫెయిల్ అయిపోతే ఇంకా ఉన్న పరువు కూడా పోతుంది అని చెప్పేసి ఆ డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు పార్లమెంట్లోనే ప్రస్తావించారు. అక్కడ అమిత్ షా గారు, అదేవిధంగా మోదీ గారు అందరూ కూడా ఉన్నారు పార్లమెంట్లోనే. ఉండగానే ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ పరుగు పోయింది, ఇంకా ఈ బిల్లు కూడా పెట్టే ఉన్న పరుగు పోగొట్టుకోవడం కన్నా వెనక్కి తీసుకోవడం మంచిదని చెప్పేసి వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. అక్కడికి వైసీపీ వాళ్ళు బతికిపోయినారు. ఇదే వైసీపీ వాళ్ళు ఎందుకు బతికిపోయినారు అనేసి అనుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటున్నారు ఈ విధంగా అనేసి మీరు అందరూ కూడా అనుకోవచ్చు. లేకపోయింటే కొన్ని ఎలివేషన్స్ చూడలేక సచ్చేవాళ్ళు కొంతమంది వైసీపీ వాళ్ళు. అసలు ఈ డీలిమిటేషన్ ప్రతిపాదన తెచ్చిన తర్వాత
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో బీభత్సంగా డీలిమిటేషన్ వస్తే పులివెందుల నియోజకవర్గం రద్దయిపోతుంది. పులివెందుల నియోజకవర్గంలో ఈ 33% రిజర్వేషన్ వస్తే అక్కడ మహిళలకి అవకాశం వస్తుంది అనేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు. ఇంకొకరు రాయచోటి రద్దయిపోతే అని చెప్పేసి ఇంకొకరు పొంగనూరు రద్దు అంటాడు, పొంగనూరు డివైడ్ అయిపోయింది అంటాడు. ఇంకా పొంగనూరు పుడింగు రామచంద్రారెడ్డి కూడా ఇంకా అక్కడెక్కడ కూడా పోటీ చేయడం, ఆ పొంగనూరు కూడా పోయింది అనేసి ఇంకొకడు అంటాడు. ఆయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎంపీ ఆయన ఇంకా అది కూడా పార్లమెంట్ స్థానం కూడా డివైడ్ అయిపోయింది. ఇంక లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా ఇంకా అక్కడ నుంచే వేరే చోట చూసుకోవడమే, ఆ పేరు కూడా మారిపోయిందని చెప్పేసి ఇంకొంతమంది. అసలు ఊరు పేరు లేనివాడు కూడా ఎవడెవడో వస్తాడు సోషల్ మీడియాలో డీలిమిటేషన్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి షాక్ అని చెప్పేసి మాట్లాడతారు. ఇంక ఏం లేదు, ఇంక అంతా అయిపోయింది. ఇంక అన్ని చోట్ల మహిళలకి అవకాశం, అన్ని నియోజకవర్గాలు కూడా డీలిమిటేషన్లో ఎగిరిపోయాయి. ఓ నా సామిరంగా ఏమేమి కోతలు కూసారప్ప. అసలు ఆ సోషల్ మీడియాలో ఆ వింతలు, ఆ వింత మాటలు చూసి మనమే షాక్ అయిపోయాం. ఇంకా మన ఈనాడు వాళ్ళు, మన ఏబిఎన్ వాళ్ళు, మన పచ్చ మీడియా వాళ్ళు అసలు ఇంకా జనమే లేని అమరావతి ఏకంగా సపరేట్ పార్లమెంట్ సీట్ అవుతుందని చెప్పేసి కూడా తాటికేంత అక్షరాలతో ముందు పేజీలో పెద్ద తాటికేంత అక్షరాలతో రాసేసేవాళ్ళు, అచ్చివేసేవాళ్ళు. ఒక్కొక్కడైతే వాళ్ళ సొంత మేనమామే నియోజకవర్గాలని కత్తిరి తీసుకొని కట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో బిల్డప్లు బాబ్బా మామూలు కాదు అసలు. వాటిని చూసి చాలామంది నవ్వుకో ఉంటారు. కానీ అప్పుడు ఇంకా కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు అయితే డీలిమిటేషన్ వల్ల వైసీపీకి షాక్. ఏమయ్యా షాక్? ఎవరు రాశారు, గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఎవరో ఒక ఆర్టికల్ రాశారు, డీలిమిటేషన్తో వైసీపీలో భయాందోళనలో. ఎందుకయ్యా భయాందోళనలో? ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లే ప్రవేశపెట్టలేదు కదా, ఇప్పుడు ఏం చేస్తారు? కాబట్టి అతి ఎక్కువగా ఉండకూడదు. ఆ తెలుగుదేశం పార్టీ మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చి ఢిల్లీకి వచ్చి హడావుడి చేసేది దేశా. సేమ్ అలానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో మాత్రం బీభత్సంగా హడావుడి చేశారు. ఫైనల్గా ఏమైంది? అన్నీ పోయాయి. ఈవెన్ మహిళా బిల్లు కూడా పాస్ చేసుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడికి ఏకంగా లేఖలు రాసి హడావుడి చేసి వాళ్ళ మనుషులంతా కూడా ఢిల్లీకి పంపించి పెద్ద హడావుడి చేశారు. ఇంకా దరిద్రం ఏమైంది దేశా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీకి వచ్చి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఫోటోలు దిగారు. అది ఇంకా విచిత్రం. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో బిల్లులకి సపోర్ట్, రేవంత్ రెడ్డి గారు బ్లాక్ షర్ట్ వేసుకొని వ్యతిరేకించడానికి ఢిల్లీకి వెళ్ళాడు. వీళ్ళతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఏం రాజకీయాలు రా నాయన. సో చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి ఇంకా చాలా డీప్ సంబంధాలు ఉన్నాయి అనేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎనీహౌ తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకోవాలనుకున్నా చేసుకోనివ్వకుండా జరిగింది. పాపం ఎవరైతే స్వీట్ బాక్స్ తీసుకొచ్చారో హైదరాబాద్ నుంచి, అమరావతి నుంచి ఎవరైతే స్వీట్ బాక్స్ తీసుకొచ్చారో మహిళా నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీకి ఆ స్వీట్ బాక్స్లు ప్రసాదంగా తినేసి మరి వెనక్కి వచ్చిన ఫ్లైట్ కాకుండా ఇప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చారు కదా ఫ్లైట్లలో. ఆ ఫ్లైట్ డబ్బులు ఎవరివి? వాళ్ళ పర్సనల్ అయితే కాదు కదా, ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు పెట్టుకుంటారు కదా, ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్మిని ఎలా వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం కూటమి ప్రభుత్వం ఎక్స్పాండ్ చేస్తుంటే ప్రజలు ఎవరు కూడా అడగరా? ఇలా చాలా డౌట్స్ వస్తాయి. ఇంకా ఎనీహౌ మొత్తానికైతే వీళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి.